ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు మనస్ఫూర్తిగా ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. ఆ సందేశం తెలుసుకోబోతున్నాం. ఈ 2025లో గవర్నమెంట్ జాబు లభించబోయే రాసులు ఎవరో తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళదాం ఫ్రెండ్స్. తల్లి, నమ్మకంతో మొదలుపెట్టిన జాబ్ ప్రయాణం నువ్వు ఎంత సమాధానం కనిపించినా లోపాలు నిన్ను ఒకటే కోరిక తినేస్తూ ఉంటుంది. ఒక్కసారైనా సర్కారు ఉద్యోగం వస్తే నా తల్లి గర్వపడుతుంది, నా జీవితం సార్థకమవుతుంది అని కోరిక. రోజులు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ అర్థమయ్యేది ఒక్కటే: నీవు ఎదురు చూస్తున్న అదృష్టం ఇంకా రాలేదే అని. కానీ తల్లి, ఈ 2025 సంవత్సరానికి ప్రత్యేకమైన గ్రహస్థితి ఉంది. ఈ సంవత్సరం శని, గురువు, రాహు, ఈ 3 గ్రహాలు శక్తి కొన్ని రాసులకు దివ్యమైన మార్పులు తెస్తాయి. అదే మార్పు నిన్ను కూడా నిద్రలేపుతుంది. అదృష్టం నీ ఇంటి గుమ్మానికి వచ్చేస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న జాబు రాసుల గమనాన్ని నిర్ణయించే శని ప్రభావం ఇప్పుడు రాసుల విషయాలనికి ప్రతి ఒక్క రాశికి ఒక్క కార్మిక్ సైకిల్ ఉంటుంది. గత జన్మల నుండి వచ్చిన పుణ్య ఫలాల ప్రకారం ఈ జన్మలో మనం ఎలా జీవించాలో నిర్ణయం అవుతుంది. 2025లో శని మహాదశ, శని వక్రగతి కొన్ని రాసులకు కర్మ ఫలితాలను ఇస్తుంది. ఈ శని ప్రభావం వల్ల వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం లాంటి రాసులపై ఒకేలా నిచ్చెనల ఉద్యోగ యోగాలు ఏర్పడతాయి. శని ఒక్క ఉపాధ్యాయుడు లాంటివాడు. తల్లి, కష్టానికి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు. నీ నిత్య జీవితంలో నిజాయితీ ఉంటే శని నీ వెనకాల నిలబడతారు. ముందుగా వృషభ రాశి వారిని గురించి తెలుసుకుందాం. కష్టానికి కొంచెం ఫలితం. వృషభ రాశి వారి సంగతి చెప్పాలి తల్లి. ఎంత కష్టపడినా ఇంటి వరకు చిన్న ఉద్యోగం కూడా దొరకలేదని వింత ఏమీ కాదు. కానీ 2025లో గురువు కృప వల్ల ఈ రాశివారు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మే నుండి అక్టోబర్ మధ్యలో 4 పోస్ట్ ఆఫీసులు, పోలీస్, ఎస్ఎస్సి లాంటి జాబ్లు నోటిఫికేషన్స్ వస్తే మీ పేరు షార్ట్ లిస్ట్ ఇవ్వండి ఖాయం. ఒక్క పని చేయాలి తల్లి, నమ్మకం కోల్పోకూడదు. బికాజ్ మీ రాశికి ఈ సంవత్సరం తాళాలు తెరవబడి సమయం వచ్చింది తల్లి. ఇక రెండవ రాశి ఏమిటంటే సింహరాశి. న్యాయకత్వ లక్షణాలకు బలం. సింహరాశి వారికి ఈ సంవత్సరం లీడర్షిప్ క్వాలిటీసు డిటర్ ఎక్కువగానే పెరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనలిటికల్ అండ్ వర్బల్ రీజనింగ్ పార్ట్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 2025 ఏప్రిల్ నుంచి మీ పరీక్ష ఏ పరీక్ష అయినా దానిలో మీరు సౌండ్ అవుట్ అవుతారు. ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ ఆన్సర్స్, ప్రాపర్ వాయిస్ మెడ్యులేషన్స్ మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మీరు ఎన్నోసార్లు అనుకున్నారు కదా, ఇంకా నాకేమీ జోరు లేదనుకుంటున్నారు. ఇప్పుడు చెబుతా తల్లి, ఈసారి మీరు జాబ్ తీసుకొని సర్ప్రైజ్ చేస్తారు అందరినీ. ఇక 3 రాశి తులారాశి. ధర్మ మార్గంలో విజయ మార్గం. తులారాశి వారు గత 2 సంవత్సరాలుగా మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్నారు. ఆరోగ్యం, కుటుంబం పరిస్థితులు అన్నీ కలిసి వచ్చి పరీక్షలు అటెంప్ట్ చేయలేకపోతున్నారు. కష్టమైంది. కానీ 2025లో గురువు అనుగ్రహం తిరిగి
మీ వైపు చూస్తుంది. మీ తపనకు, ధైర్యానికి రివార్డు ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి. ఉద్యోగం తీసుకోవడం మాత్రమే కాదు, అతిలోక సుఖం లాంటి స్థిరత్వం కూడా ఈసారి మీ జాతకంలో ఉంటుంది. ఒక్కసారి అటెంప్ట్ చేస్తే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడమే కాదు, అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారిది చూద్దాం. జ్ఞానానికి ఫలిత మార్గం. వృశ్చిక రాశివారు జ్ఞాన మార్గం వలన ఎదుగుతారు. వీరికి ఇప్పుడు స్టడీ విత్ ఇంటెన్షన్స్ అన్న శక్తి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేపర్ టఫ్గా ఉన్నా సరే మీ లాజికల్ థింకింగ్ని మిమ్మల్ని బాగానే క్యారీ చేస్తుంది. 3 ఏళ్ల కష్టం ఈసారి నుంచి ఉద్యోగంతో తిరిగి వస్తుంది. జూలై లేదా సెప్టెంబర్ నెలలో మీరు అప్లై చేసే నోటిఫికేషన్స్ మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ డోరు స్టెప్ వరకు తీసుకువెళ్తుంది. మీరు ఇప్పటి వరకు పోయిన ఫెయిల్యూర్ అందరూ మర్చిపోతారు. ఇక మకర రాశి వారిని చూద్దాం. శ్రమ ఫలించే సంవత్సరం మకర రాశి వారికి. శని నవగ్రహంలో ఉండటం వలన ఒక పవర్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. 10th హౌస్లో శని ట్రాన్సిస్లో ఉండడం వల్ల కెరీర్లో స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు పోలీస్, ఆర్మీ, రైల్వే లేదా గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్లో రిజల్ట్ ఓరియంటెడ్ పర్మిషన్స్ మీ తండ్రిని గర్వపడేలా చేసే అవకాశం మీకే వస్తుంది. మీరు మీ అసలు శక్తిని ఇప్పటి వరకు చూడలేదు తల్లి. 2025లో మీలో ఉన్న విశ్వాసమే మీ విజయానికి మార్గమవుతుంది. ఇక కుంభరాశి వారిని చూద్దాం. కళ నిజమవుతుంది. కుంభరాశి వారు గతంలో ఎన్నోసార్లు హార్ట్ బ్రేక్స్ చూశారు. ఎగ్జామ్స్ మిస్ అవ్వడం, లాస్ట్ మినిట్లో హాల్ టికెట్ ఇష్యూస్, ఇలా ఎన్నో ఓటములు. కానీ 2025లో శుభలగ్నాన్ని బట్టి కుంభరాశి వారికి ఎగ్జామ్స్లో క్వాలిటీ, మైండ్లో అలర్ట్నెస్, డెడికేషన్స్ వస్తాయి. ఫిబ్రవరి 2025 నుంచి నవంబర్ వరకు మీపై దైవ ఆశీర్వాదం ఉంటుంది. మీరు మర్చిపోయేంతగా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ సాయినాథుడు నమ్మకం ఉంటే మెరాకిల్ లాగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీ రాశిలో సాయిబాబా గారి ఆశీర్వాదం ఉందా? ఏ రాశికి ఉన్నా తల్లి, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. నీ మనసులో బాగా ఉన్నప్పుడు జ్యోతిష్యం కూడా నీకే మద్దతుగా తిరుగుతుంది. నీ నమ్మకం, నీ శ్రద్ధే నీ రాశిని మార్చే శక్తులు. నువ్వు ప్రతిరోజు ఓం సాయిరామ్ అన్న నీ జాతకంలోని దోషాలన్నీ పోతాయి. నీకు నచ్చిన రాశి కాదు తల్లి, నీకు దీవించిన దైవమైన బాబా నీ వెంట ఉన్నారంటే చాలు. ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది తల్లి. మనోబలమే నిజమైన రాశికి శక్తి. కొన్నిసార్లు మనం మన రాశిని చూసి భయపడిపోతాం. నాకేమి జాబ్ యోగం లేదు అని. కానీ నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడు ఆ భయం కూడా నీకు ధైర్యంగా మారుతుంది. 2025లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రావడం కాదు తల్లి, నీకు ఎలిజిబిలిటీ, కరేజ్, క్లారిటీ రావడమే పెద్ద దీవెన. మరి ఇప్పుడు నీ శక్తిని నువ్వే యాక్టివ్ చేయాలి. నువ్వు రాత్రిపూట చదవడం ఆపకూడదు. మీ లక్ష్యాన్ని ఓ పద్మ పుష్పంగా ట్రీట్ చెయ్యి, అది త్వరగా వికసిస్తుంది. తల్లి, జాబ్ రావాలంటే ఈ ఆధ్యాత్మిక పరిహారాలు చెయ్యి తల్లి. గవర్నమెంట్ జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావా తల్లి? అయితే ఈ 3 పరిహారాలు ఫాలో అవ్వండి. మొదటిది, ప్రతి శనివారం సాయంత్రం బాబా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించండి. 2, నిత్యం సాయిబాబా స్తోత్రం చదవండి. సాయి అష్టోత్తర శతనామావళిని లేదా శ్రద్ధ సబూరి మంత్రాన్ని జపించండి. 3వది, ఒక్కసారైనా శ్రీ దత్తాత్రేయ స్వామి పారాయణం చేయండి. ఈ చిన్న ఆధ్యాత్మిక చర్యలు మీకు చాలా పెద్ద మార్పును తీసుకువస్తాయి. చివరగా ఒక మాట చెప్తున్నాను తల్లి. 2025లో నీకు ఉద్యోగం వస్తుందా అని ప్రశ్నకు జవాబు నీ ఆత్మలో ఉంది.
జ్యోతిష్యం ఒక దారి చూపుతుంది, కానీ నడవాల్సింది నువ్వే. సాయిబాబా నీతో ఉన్నాడంటే ఎవరూ ఆపలేరు. ఈసారి వేరేలా కష్టపడు. నిన్ను నమ్ముకొని నీ ప్రిపరేషన్లో నీతో మాట్లాడేట్టు చెయ్యి. ఆ పైన నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది రాశిలో రాసుకున్నట్టు అవుతుంది. నీ జీవితం మార్చే కాలం వచ్చేసింది తల్లి. బాబా తోడుంటే ఉద్యోగమే కాదు, గర్వించదగిన జీవితం నీ ధైర్యం అవుతుంది. తల్లి విన్నారుగా, ఈ 2025లో గవర్నమెంట్ జాబ్ లభించబోయే రాసుల వారిని. ఇందులో మీ రాశి లేకపోతే ఏమీ చింతించకండి. ఇది కేవలం ఎలాంటి రాసుల వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ రావడానికి ఈ సంవత్సరంలో అనేది మాత్రమే ప్రయత్నం చేస్తే ఎవరికైనా, ఎలాంటి రాసుల వారికైనా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు. జై సాయిరామ్.